అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో ప్యాక్స్ పాలక వర్గాలను రద్దు చేసింది ప్రభుత్వం. ఆగస్టు 14న ప్యాక్స్లో పదవీ కాలం ముగిసింది. దీంతో ప్యాక్స్ చైర్మన్లు, డైరెక్టర్ల పాలక వర్గాలను రద్దు చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇన్ఛార్జీలు కొనసాగుతారని తెలిపింది. త్వరలో కొత్త మండలాల ప్రకారం PACSలను పునర్వ్యవస్థీకరించనున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో PACS చైర్మన్లు, డైరెక్టర్ల పాలక వర్గాలను రద్దు చేసింది. ఆగస్టు 14వ తేదీనే వీరి పదవీకాలం ముగిసినట్లు పేర్కొంది. వీరితో పాటు 9 జిల్లాల DCCBలను కూడా తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమం దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను ఏర్పాటు చేశాయి. ఈ సహకార సొసైటీల నిర్వహణకు ఎన్నికల ద్వారా పాలక వర్గాలను నియమిస్తుంది. సొసైటీల సామర్థ్యాలకు అనుగుణంగా ఒక చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు ఉంటారు. ఎన్నికైన పాలక వర్గాలు ప్రభుత్వం ద్వారా వ్యవసాయ, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి అమలయ్యే పథకాలను అందిస్తాయి. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికల ద్వారా పాలక వర్గాలను ప్రభుత్వం నియమిస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంలో 2020 ఫిబ్రవరి 13న వీటికి ఎన్నికలు జరిగాయి. వీటి పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది. పదవీకాలాన్ని 6 నెలల పాటు పొడిగించింది. పొడిగించిన పదవీకాలం కూడా ముగియడంతో తాజాగా పాలక వర్గాలను రద్దు చేసింది. టెస్కాప్ పాలక మండలిని కూడా ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానాల్లో పర్సన్ ఇన్ఛార్జీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.